హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యాస్ కుకింగ్ అండ్ వ్లాగ్స్‌లో ఈరోజు ఒక సింపుల్, ఈజీ అండ్ టేస్టీ హెల్తీ రెసిపీ అనమాట. క్యారెట్ జనరల్‌గా తినరు కదా! ఇలా ఆలు క్యారెట్ ఫ్రై చేయండి. చాలా బావుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లోకి తాలింపు గింజలు వేసుకొని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇవన్నీ కొంచెం గోల్డెన్ కలర్‌లోకి వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలనమాట. కొంచెం శనగపప్పు ఎక్కువగా వేసుకోండి. చాలా బావుంటుంది ఫ్రై రెసిపీస్‌లోకి. ఇలా పప్పు ఎక్కువగా వేసుకున్నప్పుడు ఆ పప్పులు బాగా తగులుతూ ఉంటాయి. నోటికి తినడానికి రుచిగా కూడా బావుంటాయన్నమాట. ఈ విధంగా ఇవన్నీ కూడా ఒకసారి ఫ్రై చేసుకున్నాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా ఇక్కడ యాడ్ చేసేసుకొని ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి. వీటితో పాటు ఒక 2 పచ్చిమిర్చి ముక్కలు కూడా సన్నగా తరుక్కొని ఇవి కూడా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్‌లో ఆనియన్స్ అన్నీ కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. జనరల్‌గా కొంతమంది పిల్లలైనా, పెద్దవాళ్ళైనా క్యారెట్‌ని ఏ రకంగా చేసినా కూడా తినరు. కానీ బంగాళదుంప ఎలా చేసినా కానీ తింటారు కాబట్టి ఇలాగ ఆలులో మిక్స్ చేసి చేయండి. చాలా బావుంటుంది. వన్స్ ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిపోయినాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ఇంకా బంగాళదుంప ముక్కలు 2 కూడా ఒకసారి యాడ్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్‌లో ఈ విధంగా అయితే ఒకసారి కలుపుకోవాలనమాట. చక్కగా మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని ఫ్రై చేసుకుంటే చక్కగా మనకి ఫ్రై అనేది బాగా అవుతుంది. ఈవెన్‌గా కూడా ఫ్రై అవుతుందనమాట. ఇప్పుడు దీంట్లో కొంచెం అంత కరివేపాకుని కూడా వేసుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో ఒక 10-15 మినిట్స్ పాటు ఇందులో ఉన్న మాయిశ్చర్ అంతా బయటకొచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు సిమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. అడుగున అంటుతూనే ఉంటుంది. ఇలాగ కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే చక్కగా మనకి మాడిపోకుండా ముక్కలన్నీ కూడా ఈవెన్‌గా ఫ్రై అవుతూ ఉంటాయన్నమాట. ఎక్కువ సేపు కలిపెట్టుకుంటూ ఉంటేనే మనకి ముక్కలన్నీ కూడా బాగా ఫ్రై అవుతాయి. బాగా కుక్ అవుతాయి. లేదంటే ఒకవైపే అడుగున మాడిపోతూ ఉంటాయన్నమాట. ఈ విధంగా కొంచెం ఫ్రై చేసుకున్న ఒక 5 మినిట్స్ తర్వాత కొంచెం దీంట్లోకి సాల్ట్ ఇంకా పసుపుని కూడా యాడ్ చేసేసుకొని ఇవి కొంచెం మగ్గేంత వరకు కూడా మరొక 5-10 మినిట్స్ పాటు ఈ విధంగా మూత పెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలనమాట. మూత పెట్టుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాతనే మనం మూత తీసేసి కొంచెం ముక్క ఉడికిందన్నప్పుడు కొంచెం దగ్గరికి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. చాలా డెఫినెట్‌గా చాలా బావుంటుందనమాట. ఈ విధంగా ఇందులో ఉన్న మాయిశ్చర్ అంతా కూడా బయటకొచ్చేస్తుంది ఒక 10 మినిట్స్‌లో. ఇప్పుడు వీటిని మరొక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో అడుగున అంటకుండా చూసుకుంటూ చక్కగా కలుపుకుంటూ ఉండాలి. ఆయిల్ తక్కువగా వేసుకున్నాం కాబట్టి డెఫినిట్‌గా అడుగున ఇదవుతూ ఉంటుంది. కానీ ఆయిల్ ఎక్కువ వేసుకొని డీప్ ఫ్రై చేసుకునే కన్నా ఇలాగా సెమీ ఫ్రై చేసుకొని తినండి. చాలా బావుంటుందనమాట. ఈ విధంగా అయితే ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. మొత్తంగా ఒక 20 మినిట్స్ పాటయితే ఆలు అంతా కూడా కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలాగా మనం గంట పెట్టి గుచ్చంగానే ముక్క విరగాలనమాట. స్మూత్‌గా విరిగిపోతుంటే గనక ఆలు అనేది మనకి పర్ఫెక్ట్‌గా కుక్ అయిపోయినట్టు. ఈ విధంగా కుక్ అయిన ఆలులో ఇప్పుడు నేనైతే ఇక్కడ ఒక పావు టీ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకుంటున్నా. చిల్లీ పౌడర్ ఇంట్లో చేసింది కాబట్టి స్పైస్ ఎక్కువగా ఉంది. దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలా, అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. పిల్లల లంచ్ బాక్స్‌లోకి ఆల్రెడీ క్యారెట్, ఆలు రైస్ చేసి పెట్టాననమాట. ఒకసారి వీలైతే ఆ రెసిపీని కూడా చెక్‌ఔట్ చేసేయండి. కింద లింక్ ఇచ్చేస్తాననమాట. ఇలాగ కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలనమాట. సర్వ్ చేసేసుకుంటే ఎంతో ఈజీ అండ్ సింపుల్ టేస్టీ క్యారెట్, ఆలు ఫ్రై రెడీ అయిపోతుంది. వీడియో గనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.